రైతు సోదర సోదరీమణులకు గమనిక, ఇలా బద్దలుగా పగిలిపోయి అంత ఎండబెట్టకూడదు, కానీ ఎండబెట్టాల్సి వచ్చింది. మరి ఇంత బద్దలుగా పగలకూడదు. చూస్తున్నారా, క్రాక్స్ వచ్చేసాయి. ఈ విధంగా కాకుండా కొంచెం ముందుగానే నీళ్ళు వేసేస్తే మంచిది. అందులో మృగశిర కార్తె రేపటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇక అంతా కూలింగ్ క్లైమేట్, వాతావరణం అంతా బాగా చల్లగా నీట్గా ఉంటుంది. కర్రలన్నీ బతికిపోతాయి. ఎండకి కొంచెం ఎఫెక్ట్ అక్కడక్కడ తగిలిందని నేను అనుకుంటున్నాను. అప్పటికే మనం నూకలు చల్లాము, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసాము, అన్నీ చేయడం జరిగింది. అదే చాలాసార్లు చెప్తుంటాం కదా, మనం ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని. ఈ విధంగా ఈరోజు నీళ్ళు పెట్టడం ద్వారా సోమశిల డ్యాము నీళ్ళు ఆదివారం మన పంట పొలాలకి సోమశిల డ్యాము నీళ్ళు అందించడం జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద హ్యాపీ. రేపటి నుంచి మృగశిర కార్తె, వర్షాలు స్టార్టింగ్, మాన్సూన్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.